యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అవి మందులు నాన్న, పొలానికి కొట్టడానికి తెప్పించాను. అలాంటి దరిద్రపు గొట్టు మందులు వాడ్డానికి పొలమేం అనారోగ్యంతో లేదురా. మహాలక్ష్మిలా నిండుగా చక్కగా ఉంది. ఆ మందులు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందంట నాన్న. ఎవర్రా చెప్పారు నీకు? అమృతం లాంటి ఆ పొలంలో విషాన్ని చిమ్మమని ఏ వెధవ చెప్పాడు నీకు? ఎప్పుడైనా మన పొలంలో మందులు కొట్టావా? ఎరువులు వేసే కదా పండించాం. అదంతా నాకు తెలియదు నాన్న. నాకు వ్యవసాయం రాదు, తెలీదు. నాకు తెలిసినట్టు చేస్తున్నాను. తెలియకపోతే తెలుసుకోవాలి, రాకపోతే నేర్చుకోవాలి. అంతేకాని నీ ఇష్టానికి పొలాన్ని నాశనం చేస్తావా? చేతికి అందాల్సిన పైరుని చంపేస్తావా? మరి మీరు పెట్టిన పోటీలో గెలవాలి కదా మావయ్య. అందుకని పొలాన్ని చంపేస్తారా? ఎవరూ చేయని పని మేం మాత్రమే చేస్తున్నామా నాన్న? ఎవరు తమ పొలాలకి మందులు కొట్టట్లేదా? ఎవరు అన్ని మందులు వాడకపోతే మందుల కంపెనీలు ఎందుకుంటాయి? ఏం మాట్లాడుతున్నాడు భాస్కర్ వీడు? ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నాడా? తల్లో తెలివుండే మాట్లాడుతున్నాడా? అన్నీ మీకు మీ దత్తపుత్రుడికే ఉన్నాయనుకోకండి నాన్న. నేను కూడా చదువుకున్నాను. ఎందుకురా నీ చదువు? నువ్వు మీ అమ్మ పాలు తాగే పెరిగావు. నీకు మందులు మాకులు వేసి మేం పెంచలేదురా. నీకు అన్నం పెట్టడమే తప్ప అశుద్ధం పెట్టలేదురా. ఆవేశపడకండి. ఆవేశం కాదు జయంతి, చాలా బాధగా ఉంది. అనవసరంగా వీడికి ఆ భూమిని అప్పగించానని ఆవేదనగా ఉంది. మీరంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. నేనేం పైరుని పాడు చేయను. ఎక్కువ ధాన్యం పండించి పోటీలో గెలుస్తాను. పొలాల్ని సొంతం చేసుకుంటాను. పురుగుల మందులు వాడితే పైరు బతకదురా, పంట చచ్చిపోతుంది. అప్పుడు మేమే కదా ఓడిపోతాం. మీకెందుకంత నొప్పి? ఓడిపోయేది మీరో నేనో కాదమ్మా, నేల తల్లి వాడిపోతుంది. మట్టి తన సహజ గుణాన్ని కోల్పోతుందమ్మా. పోతే పోనివ్వండి, మాకేం నష్టం లేదు. భూమంటే మీలా ఒక ఆడదమ్మా. ఏ ఆడదైనా ఏడాదికి ఒక్కసారే పురుడు పోసుకుంటుంది. ఎందుకు నాన్న ఈ సోదంతా? మీరు పోటీ పెట్టారు, ఎలాగైనా మేం గెలవాలి అనుకుంటున్నాం. మీ సలహాలు మాకు అనవసరం. ఏదైనా ఉంటే మీ పెంపుడు కొడుక్కి చెప్పుకోండి. హారిక, పద. అరే భాస్కర్, నీ మాట కూడా ఇదేనా? తమ్ముడుకు నువ్వు చెప్పలేవా? ఇదంతా మీరు పోటీ పెట్టకముందు ఆలోచించాల్సిందే నాన్న. ఇప్పుడు నేనేం చేయలేను. ఇంటికి పెద్ద కొడుకువి, అలా అంటావేంట్రా? నేను మీ పెద్ద కొడుకుని మాత్రమే కాదు నాన్న, త్వరలో పెళ్లి కావాల్సిన ఓ కూతురి తండ్రి కూడా. పొలాన్ని చంపేస్తుంటే చూస్తూ ఉండగలవా? బాధపడకండి మావయ్య.
పొలానికి ఏం కాదు. అభి ఉన్నాడు, కాపాడతాడు. ఎన్ని బరువులని అభి భుజాల మీద మోపనమ్మా? ఎన్నిసార్లు వాణ్ణి బాధ పెట్టాలి? అభి బాధపడేవాడు కాదండి, బాధ్యతలు తీసుకునేవాడు. పంట గురించి మీరే దిగులు పెట్టుకోకండి. అవసరమైతే అఖిల్ని అభి దండిస్తాడు. అన్నయ్య చెప్పినా వినకపోతే అభిరామ్లా చెప్తాడు. ఈయనేంటి ఎలక్షన్స్ ముందే పోలింగ్ బూత్ చూడాలని బయలుదేరాడు. అక్కడ అఖిల్ వాళ్ళు పొలం విషయం తెగ్గొట్టారో లేదో. ఏంటి ఎమ్మెల్యే గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? టెన్షనా? నాకా? మరి ఏసీ కార్లో కూడా చెమటలు పడుతున్నాయి. అభిరామా మజాక మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెడితే ప్రాణాలతో బయట పడతానో లేదో అని మా ఎమ్మెల్యే గారికి భయం పట్టుకున్నట్టుంది. అదేం లేదండి. అయినా మీరేంటి సడన్గా పొలం చూస్తానని వచ్చారు? ఎలాగో వారం లోపు రిజిస్ట్రేషన్ అన్నారు కదా, ఒకసారి పొలం చూస్తే మంచిదని. రిజిస్ట్రేషన్ అయ్యాక చూస్తే బాగుంటుంది కదండి. రిజిస్ట్రేషన్ అయ్యాక పొలం నచ్చకపోతే ఏం చేయలేం కదండి. మంచి బిడ్డ అని చెప్పాను కదండి. నా మీద మీకు నమ్మకం లేదా? కోట్లతో చేసే వ్యాపారం అండి. మా పార్ట్నర్కి, మా ఇన్వెస్టర్కి నేను కూడా సమాధానం చెప్పాలి కదా. ముందే పొలం చూసేస్తే ఏ గొడవ ఉండదు. పొలం దగ్గర అఖిలు ఉంటే ఏ గొడవ ఉండదు. అదీగాక అదే ఊళ్ళో మా బంధువులు కూడా ఉన్నారు. మీ బంధువులా? ఎవరు సార్? మా కాబోయే వియ్యంకులు. అంత చిన్న ఊళ్ళో మీ వియ్యంకులు ఉన్నారా? వారి మనసు చాలా పెద్దదిలేండి. అది వాళ్ళ సొంతూరు. వాళ్ళుండేది సిటీలో. అప్పుడప్పుడు సొంతూరుకు వచ్చి వెళ్తుంటారు. వాళ్ళెవరో మీకు తెలియదు కదూ. ఎవరైతే ఏముందిలేండి సార్. ముందు పొలాన్ని చూదురు కానీ ఆ తర్వాత పొలం ఓనర్స్ని చూపిస్తాను. లేదండి, పొలం చూశాక ఫస్ట్ మా వియ్యంకులు వారింటికి వెళదాం, ఆ తర్వాత పొలం వాళ్ళ దగ్గరికి వెళదాం. ఫస్ట్ పార్టీని చూస్తే మంచిది కదా సార్. ఈ ఊరొచ్చి ఫస్ట్ మా వియ్యంకుల వారి దగ్గరికి వెళ్ళకపోతే ఏమో ఉంటుంది. మీ ఇష్టం సార్. డ్రైవర్, ఇక్కడ కారాపు. అమ్మయ్యా, దేవుడి దయ వల్ల పొలంలో ఎవరూ లేరు. ఏమన్నారు? ఏం లేదు సార్. అదిగో ఆ కనిపించే పొలం అంతా మనమే కొంటున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 7 ఎకరాలు. పొలం ఎంత బాగుందో. ఎవరో రైతు ఎంతో శ్రద్ధగా ప్రేమగా పైరును పెంచుకున్నట్టుంది. ఇలాంటి పొలాన్ని అమ్ముతున్నారా వాళ్ళు? వాడు రైతు ప్రేమికుడేనండి, ఎలా అమ్ముతాడో. మీరు పొలం కావాలన్నారు, నేను ఒప్పించాను సార్. పైగా వాళ్ళకు వ్యవసాయం చేయడం ఇష్టం లేదు, ఏదో వ్యాపారం చేస్తారంట. చాలా మంచి పొలం, కాస్త రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కొనేద్దాం. మీకు నచ్చిందా సార్? చాలా బాగా నచ్చింది. మిగతా పొలాలన్నీ ఓకే కదా? భలేవారే. మీరిక్కడ కట్టబోయేది ఫ్యాక్టరీ సార్. ఈ కాస్తంత పొలం మీకేం సరిపోతుంది? ఈ చుట్టుపక్కల పొలాలన్నీ బేరం పెట్టాను. మధ్యలో మిగిలిన ఈ పొలాన్ని ఇప్పుడు బేరం పెట్టా. మీరు కట్టబోయేది ఫ్యాక్టరీ సార్. మీ ఫ్యాక్టరీకి ఇక్కడున్న ప్రదేశం తిరుగులేదు. మీ పెట్టుబడికి 10 వస్తుంది. సార్ వెళదామా? అక్కడ పార్టీ వెయిట్ చేస్తూ ఉంటారు. అదేంటి వారం పడుతుందన్నారు? అంటే మీరు ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు అన్నారు కదా. ఓకే, త్వరగా రిజిస్ట్రేషన్ అయిపోతే మాకు కూడా మంచిది కదా. మా అబ్బాయి పెళ్లి పనుల కంటే ముందు ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ చేయొచ్చు. పదండి పదండి రండి.
డైరెక్ట్గా పార్టీ దగ్గరికి వెళదాం సార్. మా వెంకల వారి దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, ఎందుకంత తొందరపడుతున్నారు? అది బేరం అయిపోతే బెటర్ అని. బేరం గురించి కాదు, అభి గురించి భయం అని చెప్పండి. వసు గారు, బట్టలు సరదండి, బయలుదేరదాం. ఎక్కడికండి? హైదరాబాద్కి. పొలం వదిలిపెట్టి? ఇప్పుడేం వద్దండి, వెళ్ళిపోదాం. అదేంటండి, మావయ్య గారు మీ మీద నమ్మకంతో అంత పెద్ద బాధ్యతనిస్తే వదిలేసి వెళ్ళిపోతారా? నాన్న కోసం పొలాన్ని కాపాడాలి అనుకున్నాను, కానీ ఆ పొలమే చచ్చిపోయే పరిస్థితి రాబోతుంది. అది చూడడం కన్నా మనం వెళ్ళిపోవడమే మంచిది. మీరుండగా అలా ఇలా జరుగుతుందండి. మన వాటా పొలంలో మనం ఏమైనా చేయొచ్చండి, కానీ అఖిల్ వాటా పొలంలో మనం వేలు పెట్టలేం. ఎక్కువ ధాన్యం పండించాలని అఖిల్ సిటీ నుంచి కెమికల్ మందులు తెప్పించాడు. అవి కొడితే పైరు చచ్చిపోతుంది, పొలం సారం కోల్పోతుంది, పిచ్చి మొక్క కూడా మొలవదు. వసు గారు, మీరు అఖిల్కి చెప్పి చూడండి. నేను చెప్తే వినే స్థితిలో లేడు అఖిల్. భాస్కర్ బాబు గారితో చెప్పించండి. చెప్పే స్థితిలో అన్నయ్య కూడా లేడు. అందుకని చేతులు ఎత్తేస్తారా? మావయ్య గారు మీపై పెట్టుకున్న నమ్మకం ఏం కావాలండి? మీరున్నారన్న ధైర్యంతో ఉన్న అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్తారండి? మనది కాని చోట మనం ఏం చేయలేం వసు గారు. అవమానపడ్డం తప్ప మనం సాధించేది ఏమీ లేదు. ఇందాక అఖిల్ హారిక అలా అన్నారని ఫీల్ అవుతున్నారా? మీరు బావగారిని అఖిల్ని మారుస్తారనుకున్నాను, కానీ ఒకరు చెప్తే ఎవరు మారరు వసు గారు. ఆ మార్పు వాళ్ళలోనే రావాలి. జీవితమే నేర్పిస్తుంది. పరిస్థితులకి, అవసరాలకి మాత్రమే ఆసక్తి ఉంది, మనకి లేదు. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, ఎంతమంది మారారు. తర్వాత జీసస్ బైబిల్ని సంబోధించారు, ప్రవక్త బోధనలు చెప్పారు. ఎంతమంది మారారు వసు గారు. ఆ మహనీయులు చేయలేని పని, ఆఫ్టర్ ఆల్ మనిషిని నేనేం చేయగలను. బ్యాగ్ సర్దండి, నాన్నకు చెప్పొస్తాను. కారులో పార్టీ ఉంది, నేను కాలకృత్యం తీర్చుకుంటున్నాను.
ఇంత సడన్గా వస్తే ఎలా సార్? ఇంకా మా నాన్నని ప్రిపేర్ కూడా చేయలేదు. పైగా పందెం ఒకటి ఉంది. అబ్బా అఖిలు, అమ్మవారు వచ్చే వరకు అమావాస్య ఆగదయ్యా. వీళ్ళు అసలే కార్పొరేట్ వాళ్ళు, వేల కోట్లతో వ్యాపారం చేసేవాళ్ళు. ఎలాంటి డెసిషన్ అయినా క్షణాల్లో తీసుకుంటారు. ఇప్పుడే వాళ్ళకి మన పొలం చూపించాను, నచ్చిందన్నారు. మంచి రేట్ ఇస్తామంటున్నారు. మనం ఆలస్యం చేస్తే వేరే పొలం చూసుకుంటారు. అంతా ఓకే సార్, కానీ మా నాన్న అన్నయ్య ఏమంటారు? ఇప్పుడే పొలం రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదయ్యా. అగ్రిమెంట్ రాసుకొని అడ్వాన్స్ తీసుకుందాం. ఆ తర్వాత మీ నాన్నను ఒప్పించాక అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. అప్పుడు మీ అమ్మ, మీ నాన్న, నువ్వు, మీ వైఫ్, మీ అన్నయ్య, మీ వదిన, ఆఖరికి ఆ అభిరామ్ అతని వైఫ్ కూడా సంతకం పెట్టాలి. ఏమంటావు? ఇది జరిగే పనేనా సార్? అబ్బా, జరిగి తీరాలి. లేదంటే పార్టీ దగ్గర నా పరువు పోతుంది. ఎమ్మెల్యే పదవి పోయినా సహిస్తాను గానీ పరువు పోతే సహించలేను. చెప్పాను కదా, మీ అన్నదమ్ముల్ని రోడ్డుకి ఈడుస్తానని. ఇదిగో అఖిల్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 నిమిషాల్లో మీ ఇంట్లో ఉంటాను. అంతా సెట్ చేయి. మా ఇంట్లో ఎందుకు సార్? వేరే ఎక్కడైనా. నేను తీసుకొస్తుంది కార్పొరేట్ బిజినెస్ మ్యాన్ని. వాళ్ళు ఏదైనా సరే కళ్ళతో చూస్తేనే కొంటారు. ఇందాక మీ పొలం చూశారు, ఇప్పుడు మీ ఫ్యామిలీని చూడాలనుకుంటున్నారు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురులా బెదిరిపోకుండా దొంగ ఓట్లు గుద్దించుకున్న క్యాండిడేట్లా ధైర్యంగా ఉండు. ఎమ్మెల్యే గారు, ఇంకా ఎంతసేపు? వస్తున్నాను సార్. ఎక్కువ టైం లేదు. అందరినీ అసెంబ్లీ చేయి. అగ్రిమెంట్లో సంతకం చేసి అడ్వాన్స్ తీసుకో. అర్థమైందా? అలాగే సార్. పదండి సార్. ఎమ్మెల్యే గారు పార్టీని తీసుకొని డైరెక్ట్గా ఇంటికే వస్తున్నారంట, అది కూడా 10 నిమిషాల్లో. నిజమా? కలిసొచ్చే కాలానికి కార్లో పొలం కొని పార్టీ వస్తుందన్నమాట. నువ్వు తప్పుగా సామెత చెప్తున్నావే. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొచ్చాడని అనాలి. మీరు మీ తొక్కలో సామెతలు. అసలే నేను టెన్షన్లో ఉంటే మీ సామెతలు అవసరమా? టెన్షన్ ఎందుకు అఖిల్? నాన్నేమో పందెం పెట్టాడు, అది పూర్తవడానికి ఇంకా టైం పడుతుంది. అన్నయ్య ఏమో గోడ మీద పిల్లిలా ఉన్నాడు. అభి అన్నయ్య అగ్నిలా మండిపోతున్నాడు. అమ్మ వదిన కోపంగా ఉన్నారు. ఈ టైంలో ఇంటికొస్తే ఎలా మేనేజ్ చేయాలి? ఆ వచ్చే పార్టీ ముందు మన పరుగు పోతుంది. ఇలాంటి సమయంలోనే మెదడు ఉపయోగించాలిరా. ఒంట్లో ఉన్న తెలివినంతా బయటికి తీయాలి. నువ్వు పెద్ద తెలివైన వాడువని తెగ ఫీల్ అవుతూ ఉంటావు కదా, ఆ తెలివంతా ఇప్పుడు వాడు. ఓసే, నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే చంపేస్తాను. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు అఖిల్. ఏది, నన్ను చంపే ఛాన్సా? మిమ్మల్ని కాదు ఆంటీ, ఎలాగోలా మేనేజ్ చేద్దాం అఖిల్. ఈ రోజే అగ్రిమెంట్ రాసేసుకుని అడ్వాన్స్ తీసేసుకుందాం. వచ్చిన ఛాన్స్ ని వాడుకుందాం. గొడవ అవుతుందేమో హారిక. ఏం జరిగినా సరే ఈ రోజు పొలం అమ్మాల్సిందే. ఇంకా ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఉండటం నా వల్ల కాదు. నానా, అమ్మా, నేను వసుగారు పిల్లలు బయలుదేరుతున్నాం. ఎక్కడికి అభి? హైదరాబాద్కి నాన్న. ఇప్పుడెందుకు అభి? వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కదమ్మా. నువ్వు జాబు చేయడం ఏంటి అభి? పంటమ్మగానే ఆ డబ్బులు నీకు ఇస్తాను. ఏదైనా వ్యాపారం చేసుకో. లేదు నాన్న, ఆ పంట, ఆ పొలం అన్నీ అఖిల్కే ఇచ్చేయండి. నాకేం వద్దు. అదేంటభి, మీ నాన్న నీకు అఖిల్కి పోటీ పెట్టారు కదా, అది పూర్తవ్వకుండా? వద్దమ్మా. మా మధ్య ఇప్పటికున్న గొడవలు చాలు.
అఖిల్కి వ్యవసాయం రాదు. ఎలాగైనా గెలవాలని వాడు పొలంలో కెమికల్ మందులు వాడాలనుకుంటున్నాడు. అలా చేస్తే ఆ పంట చచ్చిపోతుంది, పొలం సారం కోల్పోతుంది. అందుకే నేను బాధపడుతున్నాను అభి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే పొలాన్ని అఖిల్కి ఇచ్చేయమంటున్నా నాన్న. అప్పుడు ఏ బాధ ఉండదు. అఖిల్కి ఆ పొలం ఇస్తే అమ్మేస్తాడభి. ఇవ్వకపోతే పొలాన్ని చంపేస్తాడమ్మా.